నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున నేతలందరూ కూడా వీడుతున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు కన్ఫర్మ్ అయిందో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత చిచ్చు పెట్టినట్టుగానే అయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రధానంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా వాళ్ళ పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కోనేరు కోనప్ప మాజీ ఎమ్మెల్యే సిర్పూర్గా ఆయన ఉన్నారు. ఆయన ప్రత్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడి నుంచే బరిలో మొన్న ఎన్నికల్లో దిగినటువంటి పరిస్థితి. ఇట్లాంటి క్రమంలో ఆయన ఎప్పుడైతే పొత్తులో భాగంగా ఇవాళ కలిసి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కోనేరు కోనప్ప రేవంత్ రెడ్డిని కలిశారు సీఎంగా. మరోవైపు ఆయన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. సో అసలు ఎందుకు పార్టీ మారుతున్నారో ఆయనతోనే మాట్లాడదాం. మన ముందు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేరు కోనప్ప మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే కోనప్ప గారు. ఏంటి సార్, సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఆల్ ఆఫ్ సడన్, ఇప్పటికే పార్టీని వీడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుంది అసలు? వాస్తవం దీంట్లో, ఇది వాస్తవమే, దీంట్లో ఇవి సందేహం లేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి మా దగ్గర పోటీ చేయడం జరిగింది. ప్రవీణ్ కుమార్ గారికి నిజంగా ఒకవేళ రాజకీయం చేసే కనుక ఉండుంటే, ఆయన అసెంబ్లీ పోవాలనే కాన్సెప్ట్ కనుక ఉండుంటే, ఆయన రిజర్వ్ నియోజకవర్గాలు అనేకం ఉన్నాయి. ఆయన సొంత ఊరు కూడా రిజర్వ్ నియోజకవర్గమే. కానీ అక్కడ పోటీ చేయకుండా ఇక్కడ బీఎస్పీ వాదం ఉందని చెప్పి వేరే మాటలు చెప్తూ ఇక్కడ బీఎస్పీకి గతంలో ఇక్కడ గెలిపించారు కాబట్టి నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను అనే మాట చెప్తూ అక్కడ పోటీ చేశారు ఆయన. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ ఆయన వాదం కరెక్ట్ కనుక అయ్యి ఉంటే మరి నిర్మల్లో కూడా బీఎస్పీ గెలిచింది. అప్పుడు నాతో పాటు అప్పుడు నిర్మల్లో కూడా గెలిచింది. అక్కడ కూడా పోటీ చేయాల్సింది. అక్కడ డిపాజిట్ రాలేదు. ఇవాళ ఏదో ఒక వంక చెప్పి సిర్పూర్లో పోటీ చేసిన కారణం ఏంటి నాకు చెప్పాలి. మీరు ఎవరితో కుమ్ముక్కయ్యారో, నన్ను ఓడగొడతానికి మాత్రం మీరు అక్కడికి వచ్చారు. మీరు సిర్పూర్కి వచ్చింది, మీరు అసెంబ్లీకి వెళ్తానికి రాలా, నన్ను ఓడగొడతానికి వచ్చారు. మీరు కేవలం నన్ను ఓడగొడతానికి మీరు ఆ ఊరికి వచ్చారని నేను భావిస్తూ ఉన్నా. మీ వెనుకున్న శక్తులు ఎవరు, మిమ్మల్ని పంపించిన శక్తులు ఎవరు, మీరు ఏదైతే డబ్బు ఖర్చు పెట్టారో సిర్పూర్ నియోజకవర్గంలో, ఈ డబ్బు మీకు ఎవరిచ్చారు? మీరు అంటూ ఉన్నారు, అనేక మీటింగ్లో మీరు చెప్తా ఉన్నారు, అనేక చర్చల్లో మీరు చెప్పారు, మా దగ్గర డబ్బు లేదు, మాది పేదల పార్టీ, మేము నిజాయితీగా ఉన్నామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. మీరు ఒకవేళ నిజంగా నిజాయితీ పనులు కనుక అయ్యి ఉంటే, మీరు సిర్పూర్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టిన డబ్బు మీకు ఎవరిచ్చారు? ఇలా ఇది కనుక నేను తప్పు కనుక అయి ఉంటే మీరు సిర్పూర్ నియోజకవర్గానికి వచ్చి అక్కడ ప్రజలు అడగండి ఎంత డబ్బు ఖర్చు పెట్టారో, ఆ ప్రజలు చెప్తారు. ఇవాళ మీరు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నారు, కలిసి పనిచేస్తూ ఉంటా ఉన్నారు. అయితే నేనేమంటా అంటే, మరి ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు మీరు చేయాల్సింది, మీరు ఎందుకు చేయలేదు? అసెంబ్లీ ఎన్నికల ముందు చేస్తుంటే దాన్ని ప్రజలు విశ్వసించేవాళ్ళు. మీరు అసెంబ్లీ ఎన్నికల్లోనేమో కేసీఆర్ గారిది గడిల పాలన, నాది బడిల పాలన అని చెప్పి మీరు మాట్లాడారు. కేసీఆర్ది గడిల పాలన, నాది బడిల పాలన అన్నారు మీరు. మరి ఇవాళ గడిల పాలన బడిల పాలన మరి ఏ దాని మీద మీరు కలిసారో చెప్పాలి. రెండోది, మీరు అనేకమైన వ్యక్తిగత విమర్శలు చేశారు, అది మాకు బాధ కలిగింది. మీ ఎన్నికల్లో మేము మాట్లాడలేకపోయాం. ఎందుకంటే మీరు అక్కడ మాట్లాడిన మాటలు, మీరు చెప్పిన పద్ధతులు అవన్నీ కూడా మాకు బాధ కలిగించిన అంశాలు. కానీ మేమేం మాట్లాడలేదు. ఇవాళ మీరు బీఎస్పీ బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని ఏదైతే ముందుకు వచ్చారో, ఇది మాకు నచ్చని అంశం. అటువంటి పార్టీలో బీఎస్పీ బీఆర్ఎస్ ఒకవేళ రేపొద్దున సిర్పూర్ నియోజకవర్గం ఆదిలాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. రేపు అక్కడ మేము నిన్న రాగా నన్ను తిట్టిన బీఎస్పీ బీఆర్ఎస్ రెండు జెండాలు పెట్టుకొని ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం వర్దిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్దిల్లాలని చెప్పి నిచ్చారు కదా. ప్రజలన్నీ ఏమంటారు? పార్టీ మీద అభిమానంతో, కేసీఆర్ గారి మీద అభిమానంతో ఈనాటి గారు కూడా నేను కేసీఆర్ గారికి పాదాభివందనం చెప్తా ఉన్నా. ఈనాడు కూడా నేను కేసీఆర్ గారిని నేను అభిమానిస్తా ఉన్నా. కానీ ఏదైతే ఈ పొత్తు జరిగిందో, ఇది
సరైనది కానీ కాదు. మరి కేసీఆర్ గారికి ఎవరికి తెలియదు, ఎందుకంటే మొన్నటిదాకా కేసీఆర్ ని తిట్టినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ ఇద్దరు కలిసి ఒకే కుర్చీలో కూర్చొని ఛాయ్ తాగి మరొకసారి ఆలే బహిరంగంగా బయటకు వచ్చి కలిసి పోటీ చేస్తామంటే మరి అది తెలీదా కేసీఆర్ గారికి? రాజేష్ గారు, నేనంత పెద్ద రాజకీయాలు మాట్లాడే వ్యక్తిని కాదు. రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ఆ నాయకత్వాన్ని ప్రశ్నించేవాడినో దాని మీద విశ్లేషణ చెప్పేవాడినో కాదు. నేను నా పరిధి సిర్పూర్ వరకే, నా ప్రజలు నేను అనుకుని చెప్పి నా నియోజకవర్గం వరకు మాత్రమే నేను ఇప్పటిదాకా రాజకీయాలు 20 ఏళ్ళు రాజకీయం చేసినా నా సమస్యలు ఏంటో నా వరకే నేను పరిమితం ఉన్నా. కానీ ఆయన ఎందుకు కలిశాడు ఈయన ఎందుకు కలిశాడు అనే మాట నేను మాట్లాడలేదు, అంత మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. పోనీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మీకు కేవలం పోటీకి సంబంధించినటువంటి వైర్యం ఉందా, లేకుంటే ఇంకేమన్నా వైర్యం ఉందా మీ ఇద్దరి మధ్య? అసలు ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మీకు పడనటువంటి వైర్యం? అది ప్రవీణ్ కుమార్ గారు చెప్పాలి. ఒకటి నాకు తెలిసిన అంశం ఏంటంటే, వారు అధికారిగా ఉన్నప్పుడు నేను వారిని గౌరవించాను. వారి ఆఫీస్కి వెళ్ళాను, చాలాసార్లు వారితో మాట్లాడాను, వారిని గౌరవించాను. ఒక అధికారిగా వారిని నేను అభినందించాను. నేను చాలాసార్లు పోయాను ఆయన దగ్గరికి. కానీ ఆయన వ్యక్తిగతంగా నాకేం తగదలేదు. మేము ఏనాడు ఆయనతో మాట్లాడలేదు, మేము అనలేదు. ఆయనే వచ్చి 30 సంవత్సరాల ఆంధ్ర పరిపాలన ఖతం చేస్తా, ఈయన భూములు కబ్జాలు చేశాడు, ఇక ఆయన నోటుకొచ్చి అన్ని మాట్లాడాడు. కలప అక్రమ రవాణా అని కూడా చాలా నోటికేదో వస్తుంది మాట్లాడు. నేనేమన్నా లేదంట్లా, ఆయన చెప్పిన నిజాలైనప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీకున్న అనుభవంతో అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. నాడు ఏసీబీ ఉంది, ఇంకా రెవెన్యూ చట్టం ఉంది. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల్లో మీరు ఆరోపణలు చేశారు, నేనేం చేయలే. మీ మీద నేను ఆరోపణలు చేయలే, కానీ మీరు నా మీద చాలా చేశారు. అవి ఇప్పుడు కనీసం మీరు ప్రూఫ్ చేయండి. ఇప్పుడు కానీ ఆరోపణలు రాజకీయాల్లో సహజమే కదా, దాన్ని మీరు అంత సీరియస్గా తీసుకొని పార్టీలు మారిపోతే సహజం అంటే ఎవరో చిన్నపిల్లలు మాట్లాడుకున్న వ్యవహారం కాదు, చిన్న కార్యకర్త మాట్లాడారు. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు మీరు. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడే కాకుండా ఒక ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తులు మీరు. ఎవరు నాలాంటి తాగోదుగాడు మాట్లాడిన వేరే విషయం. కానీ మీరు మాట్లాడిన మాటలో ఇలా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కదా. నేనేమంటా అంటే, నాకు వ్యక్తిగత ఆయనతో ఎటువంటి ఇబ్బంది లేదు, ఏనాడు మేము తగదా పడింది కూడా లేదు. వారు ఏదైతే నా నియోజకవర్గంలో వచ్చి నన్ను తన్ని ఆంధ్రాకి పంపిస్తా అని, ఆంధ్ర పరిపాలన ఖతం చేసినా అని చెప్పి మరి ఇన్ని మాటలు మాట్లాడారు. అంటే సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారా? ఆయన మాటల వెనక మర్మం ఏంటో నాకైతే తెలియదు, కానీ అక్కడ ఉన్న ప్రజలకు మాత్రం విష బీజాలు మాత్రం నాటి వచ్చాడు ఆయన. కానీ ఇవాళ కేసీఆర్ గారిని మీరు కలిసే ప్రయత్నం ఏం చేయలేదా? ఎందుకంటే పార్టీ మారుతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కలిశారు, మీరు కేసీఆర్ గారిని కలిసే ప్రయత్నం ఏం చేయలేదా? నేను ఒక మాట మీకు చెప్తా ఉన్నా. నేను కేసీఆర్ గారికి ఇప్పుడు కూడా మీ ద్వారా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారిని నేను గౌరవిస్తా ఉన్నా. దాంట్లో నాకు ఎటువంటి తేడా అభిప్రాయం లేదు, వేరే మాటలేదు నాకు. 2వ తారీఖు 3వ తారీఖు నాడు కూడా ఇదే ప్రాంగణంలో ఇక్కడే మేము ఆత్రం సక్ గారు, జోగురమన్ గారు మేమందరం కూర్చొని మాట్లాడాం. చాలామంది కార్యకర్తలు ఇక్కడ వస్తూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మాట్లాడితే నేను చెప్పాను వాళ్ళందరికీ, నేనైతే కేసీఆర్ అమ్ముకుంటాను. మీరు లాభం వస్తే రాజకీయంగా మీకు ఏదైనా లబ్ధి చేకూరితే, మీకు ఏదైనా పదవులు వస్తే కూడా మీరు పార్టీలు మరి నాకేం అభ్యంతరం లేదు. కానీ 10 మంది ఉన్నా ఆ 10 మందితో నేను ఈ పార్టీలో ఉంటాను అని చెప్పాను. ఇక్కడే రామన్న గారు, ఇక్కడే వీళ్ళందరూ కూడా కూర్చున్నప్పుడు ఇదే మేము అందరం కలిసి ఒకటే నిర్ణయం తీసుకున్నాం. కానీ సడన్గా ఏదైతే 4వ తారీఖు నుంచి ఈ సంఘటన జరిగినాయో కొంచెం బాధ అనిపించింది. కానీ మీరు వాళ్ళందరికీ రాజకీయ లబ్ధి కోసం పార్టీ మారండి లేదా ఉంటే ఉండండి మీరు చెప్పినప్పుడు, ఇవాళ మీరే మారుతున్నటువంటి పరిస్థితి కదా, మీకు ఏం హామీ ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి? నాకు పదవి అవసరం లేదు, నాకు ఇంకా వేరే కూడా ఏం అవసరం లేదు, నాకు ఏది అష్యూరెన్స్ అవసరం లేదు. నేను 2004లో పోటీ చేశాను. పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఇవ్వలేదు. నేను ధైర్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా తెల్ల గుడ్డ కట్టించుకుని నేను ఎన్నికల పోటీకి తయారైనా. 2014లో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను. నేను ఇండిపెండెంట్ ప్రజలకి సేవ చేసేవాడికి, ప్రజల అభిమానం ఉన్నవాడికి ఏదో కోరాల్సిన అవసరం లేదు. నా దగ్గర సత్తా ఉంటే, నేను మంచివాడిని కనుక అయ్యి ఉంటే, ప్రజల మెప్పు పొందిన మనిషిని కనుక అయ్యి ఉంటే అధిష్టానమే గుర్తిస్తుంది, వాళ్ళే పిలిచిస్తారు. అంతేగాని నాకు పోయి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడుక్కోవాల్సిన కర్మ నాకు పట్టలేదు, నాకు అవసరం కూడా లేదు. నాకు చాలు. ఆ నియోజకవర్గంలో 2 రూపాయలకి నేను కూలి చేశాను, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను నేను. కాబట్టి అక్కడ ప్రజల అభిమానం చూరగొన్నాను కాబట్టి నేను సాధ్యమైంది నాకు. సో ఇవాళ సొంత గూటికి వచ్చారని ఒక ఆనందం ఉందా మీకు కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు? మళ్ళీ ఆనందం ఉంటుంది కదా. ఎట్లా నాకు కలిసినందుకు నా పాత మిత్రులే కదా,
దాంట్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా పాత మిత్రులే కదా. మా కొండ సురేఖ అక్క ఏంటి, మా పొన్నం ప్రభాకర్ ఏంటి, మా దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఏంటి, మా వివేక్ ఏంటి, మా రాజగోపాల్ రెడ్డి ఏంటి, మా కోమటిరెడ్డి గారు ఏంటి, మా తుమ్మల నాగేశ్వర గారు ఏంటి, మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏంటి, మా వాళ్ళే కదా వీళ్ళందరూ కూడా. కాబట్టి నాకు ఎట్లయినా ఆ చనువు ఉంటుంది, వాళ్ళు కూడా నన్ను ఆ చనువుతో ముందు తీసుకుపోతారు. సో ఇప్పుడు మీకు పదవులు అక్కర్లా. సో మరొకసారి మీరు ఎమ్మెల్యేగా 3 సార్లు 2 సార్లు చేశారు మీరే చెప్తున్నారు. సో ఇప్పుడు ఏం ఆశించి మీరు ఇంకా రాజకీయాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి? ఏం ఆశించి కాదు, రాజకీయంగా నేను ఆశించిపోలేదు. నా అభిమానం దెబ్బతింది. నేను బాధపడి బయటకైనా తప్పితే నేను ఏదో కొత్తగా రాజకీయం చేసి ఎలా పెడదామని చెప్పి నేను పోలేదు. నేను అక్కడికి నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు. ఈయనతో కలిసి ఇక్కడ ఉండడానికి నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు. సో నిజాయితీగా రాజకీయ పరుడుగా మీరు కొంత నచ్చక బయటకు వస్తారు అంతేనా? ఇక్కడ నిజాయితీ అన్ని అవసరం లేదు. ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో నిన్ననే మనది 10 ఏళ్ల ముందు తిట్టిండో 20 ఏళ్ల ముందు తిట్టిండే కొద్దిగా మర్చిపోతాం కావచ్చు. 100 రోజులు కూడా కాలేదు మమ్మల్ని తిట్టి. 100 రోజులు కూడా కానటువంటి వ్యక్తిని పట్టుకుని రేపొద్దున మేము 2 జెండాలు పడుకు తిరగాలంటే నాతో సాధ్యం కాదు. అంతేనా? లేదంటే కోనప్పుకు అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉండే అలవాటు? నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేనేమి ఇన్ఛార్జ్ అడగలేదు, నేనేమి ఇన్ఛార్జ్ ఇవ్వమని అడగలేదు, నాకేం వాళ్ళు ఏమి ఇన్ఛార్జ్ ఇవ్వలేదు, లేదా 2 మూటలు కూడా ఏమంటే ఇవ్వలేదు. నాకు అడిగారా పోనీ మీరు? నాకు అసలు అవసరం లేదని చెప్తున్నాను కదా. నాకే అవసరం లేదు, నాకు చాలు. నేను చెప్పాను కదా మీకు 2 సార్లు, నేను 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినండి. నాకు చిల్లర వేషాలు వేసిన అవసరం నాకు లేదు. చాలు. గౌరవంగా ఒక ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ నా శేష జీవితం గడుపుతాను. నాది అన్నదాన కార్యక్రమం ఏదైతే కాకినాడలో ఉందో దాన్ని నిర్వహించుకుంటూ ప్రజలకు సేవ చేసుకుని బతుకుతాను. నేను ఎవరో వీళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇచ్చేది ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇచ్చిన గౌరవం నాకు చాలా ఉంది. ఇవాళ కూడా వేలాది మంది ప్రజలు నాకు అభిమానులు ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం ఉంది నాకు. నా జీవితం, మిగిలిన జీవితం వాళ్ళకి సేవ చేసుకుంటూ గడుపుతాను. సో ఇప్పుడు మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని విభేదిస్తూ ఇవాళ పార్టీని వీడారు. కానీ ఆయన వీఆర్ఎస్ వెనకాల, మరోవైపు బీఎస్పీలో ఆయన అధ్యక్షుడిగా ఉండి పోటీ వెనకాల కూడా కొంత కేసీఆర్ ఉండి డ్రామా నడిపిస్తున్నాడు అనే చర్చ కొంత పొలిటికల్ సర్కిల్స్లో బాగా హాట్ టాపిక్గా మారుతుంది. సో దానికి మీరు ఏకీపిస్తారా? నేను మీకు ఇంత ముందే చెప్పాను, నా పరిధి నా నియోజకవర్గం వరకే నా పరిధి. నేను దాటి నేను ఎప్పుడు కూడా ఎక్కడ నేను బయట రాజకీయాల్లో మాట్లాడలేదు. ఏ పార్టీలో అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. నా జిల్లా ఆదిలాబాద్లో ఏమవుతుందో కూడా నేను మాట్లాడలేదు. నాది ఒక సిర్పూర్ వరకే నా పరిమితం. ఈ హైదరాబాద్లో వాళ్ళు వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ అంత పెద్ద రాజకీయం నేను మాట్లాడేవాడిని కాదు. కేసీఆర్ గారి రాజకీయాన్ని ప్రశ్నించేవాడిని కాదు, నేను విశ్లేషించేవాడిని కూడా కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని విశ్లేషించేవాడిని కాదంటే నన్ను ఓడగొడటానికి ఈ ప్రవీణ్ కుమార్ అనే శక్తి అక్కడికి ఎట్లా వచ్చింది, దీని వెనక ఎవరున్నారు అనేది మాత్రం నేను ప్రశ్నిస్తాను. సో ప్రవీణ్ కుమార్ ద్వారానే మీరు ఓడిపోయారా, లేదంటే ఓటమికి ఇంకేమన్నా కారణాలు ఉన్నాయి, మీరు అన్వేషించారా? నా కారణాలు ఉంటే ఉండొచ్చు. నేను 10 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా కాబట్టి ఎవరికైనా నమస్తే పెట్టలేదు కావచ్చు, ఎవరికైనా సమయానికి పని చేయలేదు కావచ్చు, ఇంకెవరికైనా మనం సందర్భాలు కలవలేదు కావచ్చు, ఎవరైనా ఉంటే నారాజు ఉండొచ్చు, తప్పులు నాతో కూడా జరిగి ఉండొచ్చు. నేను లేదంటా. ప్రధాన కారణం ఏదైతే ఉందో, నా వెనక ఎవరైతే నాకు బడుగు బలహీన వర్గాల ఆశీర్వాదం ఉండేదో ఆ వర్గాల ఆశీర్వాదాన్ని తీసానికి ఈ బ్రహ్మాస్త్రాన్ని అక్కడ పంపించారు. ఈయన అక్కడికి వచ్చాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీ ద్వారా. ఆయన ఏదేదో చెప్తున్నాడు, ఆ వాదం ఈ వాదం బీఎస్పీ వాదం అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు పుట్టింది ఆలంపూర్లో, మీరు పెరిగింది ఆలంపూర్లో, మీకు సంబంధాలు ఆలంపూర్లో, మీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అక్కడ పోటీ చేయాలి కదా, మీరు అక్కడ పోటీ చేయాలి కదా. అందుకనే ఇప్పుడు నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ బరిలో ఉండేందుకే కదా ఇవాళ పోయి పొత్తు. పెద్దపల్లి కూడా ఉంది కదా, వరంగల్ కూడా ఉంది కదండి. ఇవాళ నాగర్ కర్నూలు మీకు గుర్తొచ్చినప్పుడు మొన్న ఆలంపూర్ ఎందుకు గుర్తురాలని అడుగుతున్నాను నేను. మొన్న మీకు బీఎస్పీ వాదం గుర్తొచ్చినప్పుడు సిర్పూర్ ఎందుకు గుర్తొచ్చింది, నిర్మల్ ఎందుకు గుర్తురాలేదని చెప్పి నేను అడుగుతున్నా. దీని వెనక ఏదో శక్తులు ఉండి ఈయన అక్కడ పంపించి నన్ను ఓడగొడతాను చేసిన ప్రయత్నమే భాగం అని చెప్పి నేను. మీరు పదే ఓడగొడుతున్నాడు ప్రవీణ్ కుమార్ నన్ను ఓడగొట్టాడు అంటున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆయన పార్లమెంట్ బరిలో దిగితే మీరు ఆయన్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. నాకు అంత శక్తి లేదు, నేను అంత పెద్ద నాయకుడు కాదు. నేను ఆయన పార్లమెంట్లో పోయి మాట్లాడగలిగే శక్తి నాకు లేదు. నేను మీకు ముందు కూడా చెప్పాను, నా సిర్పూర్ వరకే రాజకీయం. నా సిర్పూర్ ప్రజలు, నేను, నా ఊరే మమేకమై జీవనం గడుపుతా ఉన్నాను. నేను రాత్రి 12 గంటల ప్రజలతోటే మీ సిర్పూర్తోటే ముడిపడినప్పుడు ఎందుకు మీ ప్రజలు ఇవాళ మిమ్మల్ని కడుపులో పెట్టకుండా ఓడగొట్టినటువంటి నేపథ్యం? అక్కడ జరిగిన సంఘటనలు
ఆ ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని పరిస్థితులు మనకు వ్యతిరేకమైన తీర్పు ఇచ్చింది. మీకు ఒక మాట చెప్తాను. నా గుర్తు పైన, ఫస్ట్ నా గుర్తు. మన కార్యకర్తలు ఇంటింటికి చెప్పారు పైన మన గుర్తు, పైన మన గుర్తు అని. ఫస్ట్ అని చెప్తే కొద్దిమంది అమాయక జనం ఉన్నారు. ఆ ఈవీఎంలు ఆఫీసులు ఇట్లా కిందకి పెట్టారు. ఈ ఫస్ట్ కొట్టారు. 2200 ఓట్లు నోటాకు పడినాయి. నేను ఓడిపోయింది ఎన్ని ఓట్లతో? 3000 ఓట్లతో. రోలర్ గుర్తు తీసుకొచ్చారు. ఎందుకంటే దొంగతనంగా గెలవడం కోసం ఈ బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే ఒక రోలర్ గుర్తును అక్కడ క్రియేట్ చేశారు. ఆ రోలర్ గుర్తు అతను విత్డ్రా చేసుకుంటే కూడా కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడించి మళ్ళీ రోలర్ గుర్తుని ఇంక్లూడ్ చేయించారు. దాంట్లో చేయించి పోటీలు పెట్టించారు. వారికి 2000 ఓట్లు పడ్డాయి. ఒక 6-7 వేల ఓట్లు టెక్నికల్గా నేను నష్టపోయినా. ఆ వచ్చి ఉంటే మీరు గెలిచి ఉండేవాళ్ళు. మరి అదే చెప్తున్నాను మీకు. ప్రజలు నన్ను అభిమానించారు, నాకు గౌరవించారు, నాకు అవకాశం ఇచ్చారు. ఓడగొట్టినంటే కారణాలు ఒక 1000 మందిని తీసుకొచ్చారు బయట ప్రాంతాల నుంచి. 1000 మంది. ఇక్కడ బీఎస్పీ వాదం ఉంది కదా, మీరు ప్రవీణ్ కుమార్ గారు అంటున్నారు ఇక్కడ బీఎస్పీ వాదం ఉందని. ఉందన్నప్పుడు 1000 మంది కార్యకర్తలు మీరు ఎట్లా తీసుకొచ్చారు ఇక్కడికి? ఇంటింటికి ఊరికి క్యాంపులు పెట్టారు మీరు. ఒక 50 వెహికల్ తీసుకొచ్చారు మీరు. ఊరికి తిరిగారు. లేని అబద్ధాలు చెప్పారు. నాకు ఎక్కడో టాకీసులు ఉన్నాయని, నాకు ఎక్కడో ఆస్తులు ఉన్నాయని, 100 కోట్లు ఉన్నాయని చెప్పి ఇష్టం వచ్చిన ప్రజల బీజాలు నాటారు. సరే కొంత పని చేసినాయి. అయినా నాకు 60,000 వచ్చినాయి. కాదు, ఈ టెక్నికల్ రీజన్స్, ఈ విష బీజాల వల్ల మీరు ఓడిపోయారు, లేదంటే బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత, మరొకసారి సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చారన్న ఒక అంశం మీ మీద ప్రభావం చూపలేదంటారా? ఇక్కడ టికెట్ అంశం అనేది ప్రధానం కాదు మా దగ్గర. మా దగ్గర ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొంత మేరకు ఉన్నమాట వాస్తవమే. ఏ అంశాలు ఉన్నాయంటే అది కూడా చెప్తాను మీకు. 317 జీవోలో నాగర్ కర్నూలు నుంచి నా దగ్గరికి 12 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళు ఏదో టీచర్లు ఏదో జాబ్ చేసేవాళ్ళు. నాగర్ కర్నూలు ఎక్కడ, సిర్పూర్ ఎక్కడ, 400 కిలోమీటర్లు పాపం వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి, వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి పొట్ట చేయి పట్టుకుంటే ఉద్యోగం చేసే పిల్లలు మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇలా సిర్పూర్ బెజ్జూర్లో డ్యూటీ చేయాల్సి వచ్చింది. మీరు చెప్పండి, ఇటువంటి అని మనకు వ్యతిరేకం కావా? అయినాయి. యువకులు మా మీద నిరుత్సాహం ప్రకటించారు. ఈ 317 జీవో ద్వారా నా నియోజకవర్గం 300 మంది బయట ప్రాంతాల నుంచి ఉద్యోగాలకు ఇక్కడ రావడం జరిగింది. పోస్టింగ్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ తీసుకున్నటువంటి 317 జీవో వల్ల 300 మంది ఉద్యోగులు నా నియోజకవర్గం వచ్చారు. ఆ ఉద్యోగులు అయ్యో మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ పంపించారని వాళ్ళు బాధపడతాం. దాని తర్వాత లోకల్గా ఉన్న నిరుద్యోగ యువకులు బయట ప్రాంతాల వాటితో మా పోస్టర్ని ఫిలప్ చేశారు. మాకు ఉద్యోగాలు రావని చెప్పి వీళ్ళు నిరుత్సాహం. ఇవన్నీ మాకు వ్యతిరేకం కొట్టినాయి దెబ్బలు. కొంచెం ఇవన్నీ కూడా నాకే ఎఫెక్ట్ అయినాయి. అయినాయి కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఇప్పుడు ఈ 100 రోజులు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? నేను ఆ పాలన చూడలేదు. నేను ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారిని కలిశాను. నాకు పాలన అవసరం లేదు. నాకు ప్రజల ఇబ్బంది ఏదో ఉన్నప్పుడు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. కొన్ని సమస్యలు నిన్న కూడా తీసుకెళ్ళాను. ఇవన్నీ ప్రజలకు సంబంధించిన అంశాల్లో నేను ఎప్పుడు కూడా మాట్లాడతాను. ఈ 100 రోజుల పరిపాలన మీద నేను విశ్లేషణ చేయలేదు. నేను దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడను. నా నియోజకవర్గంలో ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయితే ఈ ప్రభుత్వం, మీరు రేవంత్ రెడ్డి గారి సమస్యలు చెప్పినప్పుడు ఆయన నుంచి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? నా దగ్గర 2-3 సమస్యలు చెప్పాను నేను. ఆయన చాలా చక్కగా స్పందించారు. మీకు వారం రోజుల్లో ఈ సమస్యల్ని పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. 2-3 అంశాలు నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒకటి, అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన కొన్ని వర్కులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వివిధ కారణాల వల్ల చాలా వర్కులు పెండింగ్ పెట్టారు. ఆ పెండింగ్ పెట్టిన వర్క్ని కంటిన్యూ చేయండి అని చెప్పి ఒక బ్రిడ్జి మాకు మంజూరు చేశారు మహారాష్ట్ర కనెక్టెడ్ వారదా నది మీద. ఆ బ్రిడ్జిని నాకు మంజూరు చేయాలి, ఆ బ్రిడ్జిని పూర్తి చేయాలని చెప్పి అని కోరడం జరిగింది. వారం రోజుల్లో దాని మీద మీకు నేను ఆదేశాలు ఇస్తానని చెప్పడం జరిగింది. అట్లా మా ఎస్పీఎం వర్కర్కి ఒక 3 కోట్ల రూపాయల డబ్బు ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయాల్సి ఉంది. ఆ వర్కర్లకి, కాంట్రాక్ట్ వర్కర్లకు ఒక 20,000 రూపాయల డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ 20,000 రూపాయల డబ్బులు కూడా రిలీజ్ చేయమని చెప్పి నేను అప్లికేషన్ ఇచ్చాను. వారు ఫైల్ పుటప్ చేయమని చెప్పి ఇమీడియట్గా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇటువంటి సమస్యలు నేను మాట్లాడతాను, కానీ వేరే రాజకీయ పరంగా అది ఇది నాకు అవసరం లేదు. నేను పనిచేశాను. ప్రజల అవసరం ఉంటే ఓటేయండి. ఈ ప్రభుత్వం
చేసి సంక్షేమ కార్యక్రమాలు చూడండి అని చెప్పి చెప్తాను నేను. సో ఎప్పుడు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు కండువ కప్పుకోవడానికి? ఎప్పుడు కప్పుకుంటున్నా, ఎక్కడ, ఎప్పుడు అంటే? మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు వారి నియోజకవర్గ పర్యటనలో ఉన్నారు, వారి జిల్లా పర్యటనలో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత వారిని కలిసి వారిని సంప్రదించిన తర్వాత విషయాలు ప్రకటిస్తారు. సో ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారికి సమస్యలు చెప్పారు. మీకన్నా ముందు అక్కడ మీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ బాబు కూడా రేవంత్ రెడ్డిని కలిసినట్టున్నారు గతంలో. చెప్పుకోవచ్చు, వారు కలవచ్చు, వారి సమస్యల్ని పరిష్కారం చేసి వారు ప్రయత్నం చేయవచ్చు. వారు ఎందుకంటే కేంద్రంలో కూడా మొన్న పోయి అందరికి దరఖాస్తులు ఇచ్చారు, చాలా పెద్ద పెద్ద పనులు చేస్తా అని చెప్పి దరఖాస్తులు ఇచ్చారు. చాలా నియోజకవర్గంలో కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అవన్నీ ప్రజలు గమనిస్తారు. ఆయన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు పోయాడు అన్నది ప్రజలకు తెలుసు. ఆయన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు పోయారో కూడా ప్రజలకు తెలుసు. ఆయన కూడా పార్టీ మారే ఆలోచన ఉందా? అది నేను చెప్పలేను, అది ఆయన ఇష్టం, నేను చెప్పలేను కదా. మీరు మాట్లాడుతుంటే పాము జావట్లా కట్ట ఇరగట్లేదు. మీరు కేసీఆర్ గారిని అనట్లేదు, రేవంత్ రెడ్డి గారు పాలన తెలియదు అంటున్నారు, విశ్లేషించలేదు అంటున్నారు, అన్ని మీరే చెప్తున్నారు. ఒక మాట నేను చెప్తా వినండి. ఇప్పుడు నేను ఆ పాలన మీద విశ్లేషణ చేసి లేకపోతే ఇంకేదో మాట్లాడాల్సిన సందర్భం కాదు ఇది. నాకు అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు నేను నిన్నటి వరకు నేను 80 రోజులు నేను ఏమీ మాట్లాడకుండా ఒకరోజు రేవంత్ రెడ్డి గారిని కలవగానే లేకపోతే ఒకరోజు మీరు కలవగానే మీరు అడిగిన ప్రశ్నలకన్నిటికీ ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పి సమాధానాలు చెప్పే పరిస్థితి కాదు కదా. ఇప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినోడు కాదు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చూసినోడు కాదు. ఈ దాదాపు మేము ఓడిపోయిన తర్వాత 70-80 రోజుల్లో కొన్ని నా కార్యకర్తల వివాహాల సందర్భంగా తిరగడం జరిగింది. కొన్ని అశుభమైనటువంటి మరణాలకు సంబంధించిన కార్యక్రమాలు కలవాల్సి వచ్చింది, హాస్పిటల్ పోవాల్సి వచ్చింది. ఈ రకంగా 70-80 రోజులు గడిచిపోయింది. నాకు ఆ పాలన మీద దాని మీద పోవాల్సినంత అవసరం కానీ అటువంటి ఆలోచన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాకనే అధ్యయనం చేస్తారా ఎట్లా ఉంది పాలన అని? చెప్తాం, ఏముంది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక ఎక్కడైనా తప్పులు అయితే, రైతులకు కరెంట్ రాకపోతే, ఏదైనా పింఛన్ అందకపోతే, అది ఇంకేదైనా అసౌకర్యం అయితే తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం, సంబంధిత మంత్రుల దృష్టి తీసుకెళ్తాం. అది సరి చేసుకోవాలి కదా ఆ నియోజకవర్గ ప్రజలకి. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టించమని అడిగాను కదా, ఈ కాంట్రాక్ట్ వర్క్లకు డబ్బు ఇవ్వమని అడిగాను కదా. అట్లానే ప్రతి సమస్య తీసుకెళ్తాను తప్పకుండా. దాంట్లో ఏమి వెనక సమస్యల మీద ప్రజా సమస్యల కోసం కొట్లాడతారు. మేము ఒక మాట చెప్తా ఉన్నాం. మేము 2006 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో, రాజశేఖర రెడ్డి గారి 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలనలో మేము ఆదిలాబాద్లో కలెక్టర్ ఆఫీస్ ముందు నేను ఎమ్మెల్యేగా ధర్నా కూర్చుని రైతులకు ఎరువులు అందట్లేదని చెప్పి ఎరువుల కోసం కొట్లాడి రైతులకు ఎరువు ఇప్పించాను. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూర్చున్నాను. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా రోడ్లు బాగోలేదని జిల్లా పరిషత్ మీటింగ్లో గట్టిగా మాట్లాడినాను. మంత్రి గారి దగ్గర వచ్చి గట్టిగా మాట్లాడినాను. రోడ్లు మంజూరు చేసుకున్నాను, బ్రిడ్జిలు మంజూరు చేసుకున్నాను. ఈ గవర్నమెంట్లో మాత్రం పోడు భూములు పట్టాలి అని చెప్పి కొట్లాడినా, మేము జైలుకు పోయినాం. మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మేము ప్రజల పక్షం, ప్రజలకు పనిచేసినాం. కాబట్టి మీరు ఇంతకుముందే అన్నారు తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. మాకు కూడా 60,000 ఓట్లు వచ్చినాయండి. ఇంత ఒక్కొక్కరు 50,000, 60,000, 70,000తో కూడా ఓడిపోయారు. మేము కాబట్టి మీరు ఓడినా నైతికంగా గెలిచినట్టుగానే భావిస్తున్నారు. నేను ఓడుతాను, మీరే చెప్పాలి తీర్పు. ఓకే, థ్యాంక్ యూ కోనేరు కోనప్ప గారు. ఇది కోనేరు కోనప్ప గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.